హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి థైరాయిడ్ గురించి మీకు కొన్ని విషయాలైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా థైరాయిడ్ ఉంది. అందుకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది కొంతమందికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోతో మీతో షేర్ చేస్తున్నాను అండి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏం తినాలి? జస్ట్ ఇదొక్కటి అయితే నేను చెప్తాను. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏం తినాలి? తినకూడదు? ఇదొక్కటి చెప్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. నా ఛానల్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలు మీకు థైరాయిడ్ ఉందని మీకెలా తెలుస్తుంది? మామూలుగా చాలామంది ఉంటారంటే, "నువ్వు లావైపోయావు థైరాయిడ్ ఉంది. నీకు హెయిర్ ఫాల్ అవుతుంది థైరాయిడ్ ఉంది" అని చాలామంది అంటూ ఉంటారు. థైరాయిడ్ ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఫస్ట్ తెలుసుకోండి. ఎవరో ఏదో చెప్పారు అని కాకుండా థైరాయిడ్ ఉంటే మెయిన్‌గా ఉండే లక్షణాలు ఏదంటే చాలా నీరసంగా ఉంటుందండి. కాళ్ళు, చేతులు గుంజడం చాలా నీరసంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా చాలా బద్ధకంగా ఉంటుంది. మనం పని కూడా ఎక్కువగా చేసుకోలేము. కొంచెం పని చేస్తానే మనకు అలసట అయితే ఎక్కువగా వస్తుందండి. మీకు థైరాయిడ్ ఉన్నప్పటికీ, లేనప్పటికీ చాలా తేడా ఉంటుంది. థైరాయిడ్ ఉంటే గనక చాలా నీరసంగా ఉంటుంది. ఎక్కువగా పని కూడా చేసుకోలేము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈజీగా బరువు పెరిగిపోతాం. కొంతమంది ఫుడ్ తిన్నా, తినకపోయినా బరువు ఈజీగా పెరిగిపోతారండి. అలాంటి వాళ్ళకు థైరాయిడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. థైరాయిడ్ 2 రకాలుగా ఉంటుందండి. ఎక్కువ మందికి ఉండేది నార్మల్‌గా థైరాయిడే. ఇక అలాగే చలి అనేది ఎక్కువగా అనిపిస్తుందండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు చలి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చూడండి మన పక్కన ఉన్న వాళ్ళకు అసలు చలి వేయనే వేయదు. కానీ మనకు చలి ఎక్కువగా వేస్తుంది. అంటే మనకు థైరాయిడ్ ఉందని అర్థము. అలాగే జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఇక మలబద్ధకం అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇవన్నీ లక్షణాలుంటాయి. మీకివన్నీ లక్షణాలు ఏ ఒక్క లక్షణం ఉంది అయినా నాకు థైరాయిడ్ ఉందేమో భయపడిపోవద్దు ఎప్పుడూ కూడా. ఫస్ట్ ఎళ్లి ఒక 300, 500 ఉంటుంది. టెస్ట్ చేపించుకోండి. టెస్ట్ చేపించుకుంటే మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది. చాలామంది టెస్ట్ చేపించుకోవడానికి భయపడతారు. అలాగే టెస్ట్ చేపించుకుంటే ఉంటే మళ్ళీ టాబ్లెట్స్ వాడాలేమో జీవితాంతం వాడాలంటారు. కానీ ఫస్ట్ ఉందో లేదో మీరు టెస్ట్ చేపించుకుంటే ఉంటే టాబ్లెట్సే కదండీ! టాబ్లెట్స్ వాడడానికి ఏముంది? 3 మంత్స్‌కి ఒకసారి ఒక టెస్ట్‌కి ఒక 300 అవుతుంది. మామూలుగా ఫస్ట్ ఒకసారి 500 పెట్టి చేపించుకోవాలి. దాని తర్వాత 3 మంత్స్‌కి ఒకసారి 300 టెస్ట్ చేపించుకుంటే, ఆ టాబ్లెట్స్ వచ్చేసి ఒక 200 ఏమో ఉంటాయి. మొత్తం 500 అయితే అయిపోతుంది. కానీ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా దాని ద్వారా మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది. థైరాయిడ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది గదండీ! ఇక్కడ ఉంటుంది. బటర్‌ఫ్లై షేప్‌లో ఉంటుంది. ఈ బటర్‌ఫ్లై షేప్‌లో ఉండేది మనకు దీని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికైతే ఇలా లావుగా ఉబ్బుతుంది కూడా. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి థైరాయిడ్ అనేది. మిగతా నాకు తెలిసి క్యాన్సర్ కంటే పెద్దదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది ఎక్కువగా బయటకి ఎక్స్‌పోజ్ కాదు. అంటే నీకు థైరాయిడ్ ఉంది కదా! నీకు చెయ్యి ఇంత ఇలా అయ్యింది. లేకపోతే నీకు ఇలా అంటే కాళ్ళు చేతులు పడిపోతాయి. ఇలా కాదండి. నార్మల్‌గానే ఉంటాము. కానీ నీరసంగా వీక్ అయిపోతాము. వెయిట్ ఎక్కువగా ఉంటాము. అలాగే మనకు చాలా వీక్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని ఎక్కువగా చెయ్యలేము. ఆహ్, మ ఇంకా చెప్పాలంటే మతిమరుపు కూడా వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ కూడా మతిమరుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక ఇవన్నీ లక్షణాలైతే ఉంటాయండి. టెస్ట్ చేపించుకోండి ఉంటే, వాడుకుంటే సరిపోతుంది. ఈ థైరాయిడ్ ఒక్కటి ఉండడం వల్ల మనకు లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ దెబ్బతినిపోతాయండి. కాబట్టి మనకు లోపల థైరాయిడ్ అనేది తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల మనం బయట నుంచి టాబ్లెట్ వేస్తే సెట్ అయిపోతుంది అంతే. ఆ టాబ్లెట్ కూడా ఏం చేదు ఉండదండి. చాలా చిన్నగా ఉంటుంది టాబ్లెట్ కూడా. ఎక్కువగా చేదు ఉందేమో మనం డైలీ వేసుకోవాలి కదా అని భయపడుతూ ఉంటారు. డైలీ వేసుకోవడం ఏదో ఒక టాబ్లెట్ డైలీ వేసుకుంటే సరిపోతుంది. కానీ మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఒక 10 ఇయర్స్‌కో, 20 ఇయర్స్‌కో ఇన్ని టాబ్లెట్స్ మింగాల్సొస్తుంది. ఏదైనా ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని చూపించుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ టాబ్లెట్ వచ్చేసి మార్నింగే పడిగడుపున అంటే మనం మార్నింగ్ లేస్తానే బ్రష్ చేస్తానే ఫస్ట్ టాబ్లెట్ వేసేసుకోవాలి. వాటర్ కూడా తాగకూడదండి. టాబ్లెట్ వేసుకునేటప్పుడు కూడా వాటర్ లైట్‌గా అంటే కొంచెమే తాగాలి. టాబ్లెట్ మింగేపట్టుకు మాత్రమే. దాని తర్వాత ఒక గంట మీకు వీలైతే 2 గంటలు ఉండండి. అలా అయితే టాబ్లెట్ ఈజీగా పనిచేస్తుందండి. మీరు ఎంతసేపు వెయిట్ చేస్తారనే దాన్ని బట్టి టాబ్లెట్ మంచిగా పనిచేస్తుంది. అలా మాక్సిమం గంట అయితే సరిపోతుంది. గంట తర్వాత మీరు ఏదైనా ఫుడ్ తినేసేసుకోవచ్చు. ఇక ఏం తినాలి? ఫస్ట్ వచ్చేసి ఏం తినాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండేటివి తినండి. మీకు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అన్నీ ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి నేను చెప్పేటివన్నీ. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అని కొడితే మీకు అన్నీ వచ్చేస్తాయి. దాంట్లో మీరు ఎక్కువగా యూజ్ చేసే పప్పులు, ఎగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ప్రోటీన్‌కి సంబంధించి అవన్నీ ప్రతిరోజు కొద్దిగానే ఉండే క్వాంటిటీ అనేది ప్రతి డిన్నరు, లంచు అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఫైబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫైబర్ ఉండడం వల్ల మీకు మలబద్ధకం అనేది తగ్గుతుంది. ఆహ్, ఫైబర్ ఫైబర్‌కి సంబంధించినవి కూడా అంటే పీచు పదార్థం అంటాం కదా తెలుగులో అది.
ఇక నెక్స్ట్ వచ్చేసి మంచి కొవ్వులు అనేటివి కూడా మనం ఎక్కువగా తీసుకునే విధంగా ట్రై చేయండి. వాటర్ అనేది ప్రతి ఒక్కరం వాటర్ అనేది ఎక్కువగా తాగాలండి. వాటర్ తాగకపోతే మనకు అన్ని రోగాలొస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి అయోడిన్ సాల్ట్ ఉంటుంది కదా! అయోడిన్‌కి సంబంధించినటివి అయోడిన్ సాల్టు, మనకు అయోడిన్ దొరికే ఫిషెస్ కూడా ఉంటాయి కొన్ని. అలాంటివి కూడా యూజ్ చేసుకోవాలి. మెయిన్‌గా మనకు అయోడిన్ లోపం ఉండడం వల్ల కూడా అయోడిన్ లోపం ఉండడం వల్లనే థైరాయిడ్ అనేది మనకు ఇక లోపలనేది తగ్గుతుంది. దాని ద్వారా మనం టాబ్లెట్ వేసుకుంటాము. కాబట్టి అయోడిన్ ఉప్పు ఉంటుంది కదండీ! రాక్ సాల్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సెలీనియం, జింక్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఏ ఏ దాంట్లో ఉంటుంది అనేది చూసుకొని మీరు ఒక లిస్ట్ ఔట్ చేసుకోండి. మీకు ఇవి తెలీదండి మాకు ఏ ఫుడ్‌లు ఎలా తినాలి అనేది అంటే గనక నేను ఇవన్నీ ఒక లిస్ట్ ఔట్ కూడా చేసి మీకు చెప్పమంటే కామెంట్‌లో అడగండి. నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక తినకూడని ఫుడ్స్ కూడా ఉంటాయండి. తినకూడని ఫుడ్స్ వచ్చేసి జంక్ ఫుడ్ అండి. జంక్ ఫుడ్ అనేది మనం అసలు తినకూడదు ఫస్ట్. అసలు జంక్ ఫుడ్ అనేది తినడం వల్ల మనకు థైరాయిడ్ గ్రంథి మీద చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అనేది దీని మీదకే చూపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చక్కెర అలాగే బెల్లము ఇలాంటి వస్తువులు అస్సలు తినకూడదు. అంటే డైలీ తినకూడదు. ఎప్పుడో ఒకసారి 1 మంత్‌కి, 2 మంత్స్‌కి ఒక్కసారి ఒక కాఫీ, టీలు తాగడం వల్ల ఏం కాదు. అలాగే డీప్ ఫ్రై ఐటెమ్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. తక్కువ తినాలంతే. ఏదైనా అతి చేస్తే ప్రమాదం అంటాను చూడండి. అలా ఎక్కువగా తీసుకోకూడదు. టీ, కాఫీలు కూడా బంద్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ, కాలీఫ్లవరు, బ్రోకలీ, ఆలు కూడా అండి. ఇవన్నీ ఆలు కంటే ఇక క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ ఇవి ఎక్కువగా మనం అసలు మొత్తానికి తినకూడదని చెప్తారు డాక్టర్స్ అయితే. కానీ ఇవి డైరెక్ట్‌గా పచ్చిగా అంటే సలాడ్స్ అలా చేసుకుంటారు చూడండి. అలా సలాడ్స్ లాగా చేసుకొని అయితే తినకూడదు. వీటిని మంచిగా బాయిల్ చేసి మనం కుక్ చేసుకొని తినడం వల్ల ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. అలాగే ఇవి డైలీ కాకుండా వీక్లీ 1 టైమ్స్ 1 మంత్‌కి ఒక 3 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఇదంతా వద్దండి అంటే బంద్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే క్యాబేజీ, కాలీఫ్లవర్ అసలు తిననే తినను. అసలు నేనైతే తిననే తినండి. నా వల్ల ఇంట్లో వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళు మర్చిపోయారు క్యాబేజీ, కాలీఫ్లవర్ అనేది కూడా. కాబట్టి మీరు ఒకసారి తినేటివేంటి, తినకూడనివి ఏమిటి అనేది ఒకసారి చూసుకోండి. చూసుకొని ఒక పేపర్‌లో రాసుకోండి. రాసుకోవడం వల్ల మీరు వీక్ ప్లానింగ్ అంటే మీల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు మీకొక ఐడియా వస్తది. ఓకే. ఏ ఏ ఫుడ్స్ తినాలి, ఏ ఏ ఫుడ్స్ తెచ్చుకోవాలనేది మీకొక ఐడియా వస్తది. దాని ద్వారా మీరు ఈజీగా హెల్తీగా తినొచ్చండి. మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల వారానికొకసారి మీరు థైరాయిడ్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే ఏమేమి తినాలి, ఏం తినకూడదు మీకొక ఐడియా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే మీల్ ప్లాన్ చేసుకుంటారు. అవి మీరు కుక్ చేసుకుంటారు. మెయిన్‌గా మంచిగా నిద్ర ఉండాలి. మంచిగా వాటర్ అనేది తాగాలి. ఎక్కువగా స్ట్రెస్ లేకుండా ఉంటే మనకు ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మొత్తానికి అంటే తగ్గదండి. తగ్గకపోయినా బట్ టాబ్లెట్ వేసుకొని మనం మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఆహ్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు థైరాయిడ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే రిపోర్ట్సు అంటే మీకు అంటే సారీ ఇంకొక విషయం చెప్పలేదు. థైరాయిడ్ అనేది మనకు దాంట్లో నంబర్ ఉంటుంది గదా! ఎంత ఉంటే మనకు టాబ్లెట్స్ మింగాలి అనేది. మనం టెస్ట్ చేపించుకున్నప్పుడు 5 కంటే తక్కువగా ఉంటే థైరాయిడ్ మనకు లేనట్టే అండి. 5 కంటే ఎక్కువగా ఉంటేనే థైరాయిడ్ అనేది ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు రిపోర్ట్సు అలాగే థైరాయిడ్ టాబ్లెట్సు డబ్బా ఉంటుంది గదా! అవన్నీ చూపించి మీకు నాకు ఎంత ఉంటే నేను ఎలా కంట్రోల్ చేసుకున్నాను. ఏమేం టిప్స్ ఫాలో అయితే నాకు కొంచెం కంట్రోల్ అయ్యింది. నాకు 19 దాకా ఉండే. ఇప్పుడు వచ్చేసి నాకు 6, 7 వరకు వచ్చేసిందండి. ఏమేం టిప్స్ ఫాలో అయినాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నాకు థైరాయిడ్ అనేది కొంచెం తగ్గింది. మొత్తానికైతే తగ్గలేదు. కొంచెం తగ్గింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీరందరూ లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్‌లో కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా! ఓకే. వీళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది అని నేను నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక వీడియో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే లైక్ చేయండి. మీకు అయితే ఒక ఐడియా అయితే వచ్చింది కదా! థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏ ఫుడ్ తినాలి, అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.